అంచు నుంచి బయటపడ్డట్టే. ఇక ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్నవారికే రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అర్హత. 11 నుంచి తొలి విడత పథకం అమలు. భద్రాచలంలో ప్రారంభించనున్న రేవంత్. నియోజకవర్గానికి 3,500 గృహాల మంజూరు. వచ్చే ఆర్థిక ఏడాది 4,16,500 ఇళ్లకు లక్ష్యం. ఇక త్వరలోనే ఆ మార్గదర్శకాల లబ్ధిదారుల ఎంపిక. 2వ దశలో ఇళ్ల స్థలాలు లేని వారికి పథకం. ఇక్కడ వీళ్ళ ముచ్చట గమ్మతుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఒరగబెడతారు అనుకుంటే వీళ్ళు వచ్చి గరే గోతులు తవ్వే ప్రయత్నం చేస్తారు. ప్రజల కింద గోతులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటున్నారు? రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అర్హత. ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినా నువ్వు ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఇచ్చిన కార్డు ఎత్తి చూపి ఒక్కటని చూపి. కాంగ్రెస్ వచ్చినాక ఇచ్చిన పథకం రేషన్ కార్డు అనేది. అరే గత కేసీఆర్ ఉన్నప్పుడే ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయిందయ్యా, ఇబ్బంది పడ్డాం, మాకు రేషన్ కార్డు లేవని చెప్పి కొన్ని లక్షల మంది సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకుంటే ఆయన ఇవ్వలేకపోయిండు. మరి మీరు వచ్చినాక సమస్య తీరుస్తారనుకుంటే ఇక సమస్య తీర్చక ముందే ఉన్నోళ్ళకే ఇస్తాం అంటే మరి కొత్తోళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? సగం మాటలతో చేతగాంతనం కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా. అంతో ఇంత రేషన్ కార్డులు ఇవ్వాలి కదా. మరి క్షేత్రస్థాయిలో రేషన్ కార్డు లేక అనేక మంది ఇబ్బంది పడుతారు. ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ పెట్టినప్పుడు ఆ రేషన్ కార్డు ఇవ్వకుండా ఎన్ని పథకాలు ప్రవేశపెడితే ఏం లాభం ఉన్నది? రేషన్ కార్డు ఇచ్చినాక పథకానికి అర్హత ఏముంటుంది? రేషన్ కార్డుకి సంబంధించి ఏ రకంగా అర్హత తీసుకొస్తారు? వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా? 90 లక్షల మంది దరఖాస్తు పెట్టుకుంటే ఒక కార్డు ఇవ్వకపోతే రేషన్ కార్డు అన్నిటికీ సర్వరోగ నివారణ అంటివి. ఎట్లా నువ్వేం న్యాయం చేసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అర్హత కానీ రేషన్ కార్డు ఇయ్యరంట. 11 నెలల నుంచి తొలి విడత పథకం అమలు. యుద్ధ ప్రాతిపాదికన ఏమో తీసుకువస్తాను కానీ ఈ రేషన్ కార్డు అంశం తీసుకువస్తలేదు. యుద్ధ ప్రాతిపాదికన. ఇక నియోజకవర్గానికి 3,500 గృహాలు మంజూరు. వచ్చే ఆర్థిక ఏడాది 4,16,500 ఇళ్లకు లక్ష్యం. త్వరలోనే మార్గదర్శకాలు లబ్ధిదారుల ఎంపిక. 2వ దశలో ఇళ్ల స్థలాలు లేని వారికి పథకం. ఇక పేదల సొంతింటికలు నెరవేర్చాలని లక్ష్యంతో తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నెల 11 లాంఛనంగా ప్రారంభించేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తులు ముమ్మరం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భద్రాచలం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు పథకం అమలుకు సంబంధించిన కీలక అంశాలపై దృష్టి సారించారు. తొలి విడతలో సొంత స్థలం రేషన్ కార్డు ఉన్న వారికే పథకాన్ని అందించాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇక 2వ దశలో స్థలాలు లేని వారికి స్థలం అందించి ఆర్థిక సాయం ఉన్నట్టు సమాచారం. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలు 4,16,500 ఇళ్లు మంజూరు కానున్నాయి. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు 5 లక్షలు ఇస్తారు. పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసి ఈ మేరకు లబ్ధిదారులకు ఎంపిక చేయబోతున్నారట. ఇక ఇందిరమ్మ ఇళ్ల కథ గిట్లున్నది. ఓన్లీ ఇల్లు ఉన్నోళ్ళకే ఇస్తారట. ప్రస్తుతం జాగున్నోళ్ళకే ఇస్తారట. ఇల్లు జాగున్నోళ్ళకే 5 లక్షల రూపాయలు అందజేస్తారట. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా 4,16,500 మంది కుటుంబాలకి ఈ యొక్క లబ్ధి చేకూరు రకంగా చేస్తారట. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. ఇక ఓఆర్ఆ RRR మధ్య డైరీ క్లస్టర్. దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం. డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం బట్టి పాల ఉత్పత్తిలో రాష్ట్రాలు నెంబర్ 1 కావాలన్న తుమ్మల. ఇక వెలుగు విషయానికి వస్తే సేమ్ లంచం కేసులో ఎంపీ ఎమ్మెల్యేలకు మినహాయింపులు లేవు. తర్వాత మోదీ ప్రసంగం, తర్వాత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, తర్వాత టీడీపీ మనకి ఇన్స్పిరేషన్ అట. కేసీఆర్ ఆఖరికి వస్తే టీడీపీని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నట. మళ్ళా తర్వాత చెట్టును ఢీకొట్టిన కారు, తర్వాత నకలు వద్దన్నందుకు కొట్టి చంపాను. డిగ్రీ విద్యార్థి ఇంటర్ విద్యార్థులకు బీసీ హాస్టల్లో బోధనల వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నడుస్తుంటే చిట్టీలు పెడుతుంటే వద్దు తమ్మి అట్లా పెట్టవద్దు మంచిది కాదని చెప్పి బెదిరించిందట. వాళ్ళని ఒక రకంగా వారించే ప్రయత్నం చేసిందట. ఆఖరికి వస్తే వాళ్ళు ఏం చేశారు, 5గురు కలిసి ఆయన కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఇక 4 రోజుల్లో 30,000 అప్లికేషన్లకు పరిష్కారం. ధరణి స్పెషల్ డ్రైవ్తో కొలిక్కి వస్తున్న భూ సమస్యలు. ఫోన్లు చేసి వివరాలు తీసుకుంటున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల దరఖాస్తులు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయిలో అప్లికేషన్లకు ఆమోదం. ఇక ధరణి స్పెషల్ డ్రైవ్తో భూ సమస్యల కొలిక్కి వస్తున్నాయి. మండలాల్లో బృందాలుగా ఏర్పడిన అధికారులు ధరణి పెండింగ్ అప్లికేషన్ వివరాలు తీసుకొని రిపోర్టు రెడీ చేసి కలెక్టర్ల కార్యాలయాలకు పంపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో దాదాపు 2.5 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ధరణిలో పెండింగ్ ఉన్న భూమి సమస్యల అప్లికేషన్ల పరిష్కారానికి ప్రభుత్వం నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మొత్తం మీద ధరణి సమస్యలకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆ స్పెషల్ డ్రైవ్లో ఇప్పటికే 4 రోజుల్లో 30,000 అప్లికేషన్లు పరిష్కారం జరిగినాయట. ఇక చాలా అప్లికేషన్లు 2 లక్షల అప్లికేషన్లు సుమారుగా ఉన్నాయి. కలెక్టర్ల స్థాయిలో, ఆర్డీఓల స్థాయిలో, తహసీల్దార్ల స్థాయిలో ఎక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపుతుందట ధరణి సమస్యలకు సంబంధించి. ఇక కడెం ప్రాజెక్టుకు రిపేర్లు. గతంలో వర్షాకాలం